Sushrita mandated a nose some 26th century ago. ఇది ఎప్పుడు జరిగిందంటండి? క్రీస్తు పూర్వము 2600 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. And what he did is not greatly different from what a plastic surgeon would do today. In fact, Sushrita is today recognized as the father of plastic surgeon all over the world. ఇప్పుడు ఈయన గారే ప్రపంచం మొత్తానికి కూడా ఆయన యొక్క ఫస్ట్ ఫాదర్ ఆఫ్ అంటే ఆయన మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జన్ అన్నమాట. హిస్టరీ టైజ్ ఆయన అంతేకాకుండా ఆయన మంచి గ్రంథాలు కూడా రాస్తారనమాట. ఆయన ఏంటంట సుశ్రుత సంహిత అనే పుస్తకాన్ని ఆయన గారు రచించారు. దాన్ని మెడికల్ గ్రంథాలుగా ఇప్పుడు మనం అందరూ కూడా దాన్ని పట్టుకొని ఆచరిస్తూ ఉన్నారట. హ్యాస్ కన్సిడరబుల్ మెడికల్ నాలెడ్జ్ ఆఫ్ రిలవెన్స్ ఈవెన్ టుడే. దాన్ని మోడల్గా తీసుకొని మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆచరిస్తున్నారు. ఇట్ ఇండికేట్స్ దట్ ఇండియా వాజ్ ఫార్ అహెడ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ మెడికల్ నాలెడ్జ్. దాన్ని ఆధారంగా చేసుకుని మనం అందరం కూడా మెడికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. హీ వాజ్ ద ఫస్ట్ ఫిజిషియన్ టు అడ్వకేట్ వాట్ ఈజ్ టుడే నోన్ యాజ్ సిజేరియన్ ఆపరేషన్. He was also an expert in removing urinary stones, locating the treating fractures and doing eye operations for cataract. The surgeon to give wine to patients about to be operated upon makes him also the father of anesthesia. ఇతను ఏం చేస్తారంట, ఆపరేషన్ చేసేటప్పుడు వైన్ని ఆధారంగా చేసుకొని అనస్థీషియా అనేది యూజ్ చేస్తారనమాట. ఇన్ హిస్టరీ టైస్ సుశ్రుత లిస్ట్ 101 types of instruments. 101 types of instruments is Samdamsa Yatra, or the first form of the modern surgeons spring forceps and dissection and dressing forceps. In fact, his system of naming surgical tools after the animals or birds they resemble in shape. For example, crocodile forceps, hawksbill forceps is adopted even today. ఆయన గారు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని 101 ఇన్స్ట్రుమెంట్స్లో జంతువుల పోలి పక్షుల పోలి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేస్తున్నారంట. అవే ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఏంటి అంటే క్రోకడైల్ ఫోర్సెప్స్, హాక్స్బిల్ ఫోర్సెప్స్ అనేవి ఇప్పటికీ కూడా యూజ్ అవుతున్నాయట. సుశ్రుత వాజ్ ఆల్సో యాన్ ఎక్సలెంట్ టీచర్. He told his pupils that one could become a good physician only if one know both theory and practice. ఎవరైనా డాక్టర్గా రావాలి అంటే వాళ్ళకు ఒక థియరీ ఒకటే కాదు, ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఆ ప్రాక్టీస్కి యూస్ఫుల్గా ఈ అడ్వైజ్డ్ హిస్ పీపుల్స్ టు యూజ్ కార్కాసిస్ అండ్ మోడల్స్ ఫర్ ప్రాక్టీస్ బిఫోర్ సర్జరీ. ఈ కార్కాసిస్ అంటే శవాలు. ఈ శవాలను తీసుకొని ఈ యొక్క ఆపరేషన్కి ముందు ఏ విధంగా అనేది మనం ఎలా తయారు చేయాలి అనేది ప్రాక్టీస్గా ఉంటుందని డాక్టర్స్కి అడ్వైజ్ చేశారట సుశ్రుత గారు. ఈ శవాల మీద మీ యొక్క ప్రయోగాలు చేసుకొని మీరు డెవలప్ అవ్వచ్చు అని చెప్పారంట డాక్టర్ గారు. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. దెన్ ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ప్లీజ్ గివ్ ద why did you సుశ్రుత ఆఫర్ ద ట్రావెలర్ ఏ మగ్ ఆఫ్ వైన్? ఎందుకు ఇచ్చారట సుశ్రుతకి ట్రావెలర్కి మగ్ ఆఫ్ వైను? మగ్ ఆఫ్ వైన్ ఎందుకు ఇచ్చారంటే హీ ఈజ్ ఆపరేటెడ్ బిఫోర్ దిస్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ద అనస్థీషియా. దట్స్ వై హీ ఈజ్ గివింగ్ ద వైన్. వై వాజ్ సుశ్రుత రికగ్నైజ్డ్ ద ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ టుడే? ఎందుకోసం ఆయన్ని ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో ఫాదర్గా మనము అనుకుంటున్నాము అంటే హీ వాజ్
he was a father of plastic surgery. He was 26th centuries ago. He was one of the first plastic surgery. That's why he is called father of surgery today. What made him the father of anesthesia? వై ఎందుకు మరి ఇతన్ని ఫాదర్ ఆఫ్ అనస్థిషియా అని కూడా అంటాము అంటే ఎస్ హీ వాజ్ ఫాదర్ ఆఫ్ అనస్థిషియా బికాజ్ హీ ఈజ్ యూజ్డ్ టు వైన్ అనస్థిషియా ఇన్స్టెడ్ ఆఫ్ వైన్, ఇన్స్టెడ్ ఆఫ్ అనస్థిషియా, ఇన్స్టెడ్ ఆఫ్ వైన్ని యూజ్ చేశాడు కాబట్టి మొత్తమందుగా. దట్స్ వై హీ వాజ్ ఫాదర్ ఆఫ్ అనస్థిషియా. హూ కుడ్ బికమ్ ఏ గుడ్ ఫిజిషియన్ అకార్డింగ్ టు సుశ్రుత? హూ కుడ్ బికమ్ ఏ గుడ్ ఫిజిషియన్ అకార్డింగ్ టు సుశ్రుత? ఎవరు మంచి గుడ్ ఫిజిషియన్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే కార్కాసిస్ తీసుకొని యూజ్ చేయమన్నారు. కాబట్టి ఆయన మంచి ఫిజిషియన్గా ఉండాలి అంటే ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. అందుకోసం ఆయన మంచి డాక్టర్గా ఉండాలంటే ఎలా ఉండాలి అనేది ఆయన చెప్పారు. వాట్ వాజ్ హిజ్ అడ్వైస్ టు పీపుల్స్? ఏమని అడ్వైజ్ ఇచ్చారు అంటే యూజ్ టు కార్కాసెస్ని యూజ్ చేసుకొని ఆయన మంచి ఫిజిషియన్గా తయారవ్వచ్చు అని ఆయన చెప్పారు. ఓకే చిల్డ్రన్స్, క్యాన్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్? ఓకే.